ఢిల్లీ పీఠానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పీఠాన్ని దక్కించుకుంది. మొత్తం మీద అంటే 26 సంవత్సరాల నుంచి ఢిల్లీలో కనీసం అంటే ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి పదవిని చేపట్టినటువంటి భారతీయ జనతా పార్టీ ఎలాగైనా ఈసారి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్ళింది, విజయం సాధించింది. అక్కడ 70 స్థానాలకు గాను 48 స్థానాల్లో విజయం సాధించి ఇక మ్యాజిక్ ఫిగర్ 36ను దాటేసి ఆటోమేటిక్గా ఢిల్లీ పీఠం కైవసం అయిపోతూ ఉంది ఇక్కడ కమలనాథులకు సంబంధించి. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అంటా ఉన్నాడు అరవింద్ కేజ్రీవాల్, నేను ఢిల్లీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతిస్తున్నా, తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి 100% భారతీయ జనతా పార్టీని గెలిపించిండ్రు కాబట్టి భారతీయ జనతా పార్టీ తను ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటున్నా. తర్వాత ప్రతిపక్ష నేతగా మీరు ఇచ్చినటువంటి ఈ హోదాను 100% మీకోసం పోరాటం చేస్తా, మీకోసం మాట్లాడతా. నేను రాజకీయాలు చేయడానికంటే అంటే ఇక్కడ సొంతంగా సంపాదించుకోవడానికో లేకపోతే దేనికోసమో రాలేదు, నేను ప్రధానంగా ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన కాబట్టి దానికోసం నిలబడతా అని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ అంటున్నటువంటి మాట. ఇక మినీ భారత్గా ఉన్నటువంటి ఢిల్లీని కైవసం చేసుకోవడం అంటే భారతదేశంలో మినీ భారత్ను కైవసం చేసుకున్నట్టుగా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కొంతవరకు అసంపూర్తిగా ఉండే ఇది ఇప్పుడు సంపూర్ణమైపోయింది అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తున్నటువంటి మాట. ఇక కనీసం అంటే 3 సార్ల నుంచి అంటే ఒక 15 సంవత్సరాలుగా ఢిల్లీలో ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా అంటే ఒక ఎమ్మెల్యే సీటును కూడా దక్కించుకోలేకపోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. హ్యాట్రిక్ కొట్టింది కాంగ్రెస్ పార్టీ 0తోటి హ్యాట్రిక్ కొట్టింది మొత్తం కూడా. అంటే కనీసం మరి ఎందుకు అక్కడ అట్లా చెతికిలబడ్డదో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కాకుండా అరవింద్ కేజ్రీవాల్ కంటే ముందు 3 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే, షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉండే. అయినప్పటికీ ఆ తర్వాత కాలంలో మొత్తం కూడా 15 సంవత్సరాల నుంచి 3 దఫాలుగా 0కే పరిమితం అయిపోతూ ఉంది. కనీసం ఒక్క ఎమ్మెల్యేను కూడా అక్కడ ఢిల్లీలో పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీనికి కారణం ఏంటి అంటే ఇప్పుడు ఈసారి ఓటమికి కారణం ఏంటి అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ విడిపోవడం, తర్వాత ఎవరికి వారుగా పోటీ చేయడంతో ఇటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అంటూ ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ అంటే ఇక్కడ 45.67% ఓట్లతో భారతీయ జనతా పార్టీ 48 సీట్లను సాధించి అక్కడ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా ఉంది. అయితే 43.56% ఓట్లతోని ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ 2వ స్థానంలో నిలిచింది. అయితే 6% పైగా ఓట్లతో అక్కడ కాంగ్రెస్ పార్టీ 0కే పరిమితం అయిపోయింది. ఈ 6% ఓట్లు తర్వాత ఇక్కడ ఈ 43% ఓట్లు కలిస్తే 49 పైన లేకపోతే 50% ఓట్లతోని ఆటోమేటిక్గా అటు ఆమ్ ఆద్మీ పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసి ఉంటే మంచి జరిగేదేమో అని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు. ఎందుకంటే 14 స్థానాల్లో జస్ట్ హెడ్జ్లో ఓడిపోయినటువంటి పరిస్థితి కనిపించింది ఆమ్ ఆద్మీ పార్టీ. కాబట్టి మరి ఇది ఎందుకు ఇట్లా చేసుకున్నారు? నిజంగా మరి మేమే అధికారంలో ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, మేమే తర్వాత సొంతంగా పోటీ చేస్తామని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ పంతాలగూడంతో హర్యానాలో మొదలైంది. హర్యానా కాంగ్రెస్ గెలుస్తుంది అన్న కాన్సెప్ట్ కొద్ది ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని పక్కన పెట్టి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది అన్న కాన్సెప్ట్ కొద్ది కాంగ్రెస్ పక్కన పెట్టి నీకు నాకు చెల్లు అన్నట్టు స్వయం కృతాపరాధమే అయిపోయింది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.